దేవుడికి అసాధ్యమైనది ఏదీ ఉండదు. నువ్వు సరిగా ప్రార్థన చేయకపోవడమే నీ పరిశుద్ధాత్మతో కూడిన అనుభవము నీలో లేదు కాబట్టి ఈ కుటుంబాన్ని చుట్టుముట్టేస్తున్న సమస్యను నువ్వు జయించలేకపోతున్నావు. ఎందుకు పనికిరాని మన జీవితాలలో దేవుడు ఎవరిని త్రోసివేసే దేవుడు కాదంట. దేవుడు ఎవరిని తృణీకరించేవాడు కాదంట. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను, అతని కలిగిన శ్రమలన్నిటిలో నుండి అతన్ని విడిపించెను అని బైబిల్ గ్రంథంలో రాయబడింది. ఎప్పుడు మనలో దీనత్వము కలుగుతుందంటే మనము హృదయపూర్వకంగా ప్రార్థన చేసినప్పుడు. మన హృదయముల అన్ని ఆచారాలు, పద్ధతులు, విధులు వాటన్నిటిని కుండ ఏ రీతిగా అయితే పగిలిపోయిందో మన యొక్క ఆశలు ఆ రీతిగా పగిలిపోయి ఆ దివిటి అంటే పరిశుద్ధాత్మకు సాదృశ్యము. ఎప్పుడైతే పరిశుద్ధాత్మతో కూడి మనము ప్రార్థన చేస్తామో అప్పుడు దేవుడు మన ముందుంటున్న సమస్యను దేవుడు విడిపిస్తాడంట.